అబ్బా! ఇప్పుడు దొరికింది భయ్యా. మంచి మసాలా దొరికింది. ఇప్పుడు యూట్యూబర్స్ కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో, డిజైర్ రియల్ టైమ్ సేఫ్టీ అని చెప్పేసేసి నచ్చ చేసి పడేయడానికైతే మంచి స్టఫ్ అయితే దొరికింది. మీరు కూడా ఒక షార్ట్ వీడియో అయితే చూడండి. మీకు కూడా క్లారిటీ వస్తది. కొత్తగా కారు కొని షోరూమ్ నుంచి ఇంటికి తీసుకెళ్తున్నట్టున్నారు. ఇక్కడ చూడండి. పెద్ద సొట్ట. పెద్ద సొట్ట. అది ఏం జరిగిందంట చిన్న ఆటో రిక్షా వారు. ఇదిగోండి. కింద ఇక్కడ డ్యామేజ్ అయింది. అండ్ ఇక్కడ డ్యామేజ్ అయింది. అదే టాటా వెహికల్ గాని, మహేంద్ర వెహికల్ గనుక అయ్యుంటే, ఈ డ్యామేజ్ అనేది జరిగి ఉండేది కాదు. ఇక్కడ ఏదైతే నొక్కుకుపోయిందో, అలా నొక్కుకుపోయి ఉండేది కాదు అని చెప్పేసైతే ఇప్పటికే ఆల్రెడీ స్టార్ట్ చేసేసారండి మన లైక్ మన ఇన్‌ఫ్లుయెన్సర్స్ అన్నమాట. దీనికి సంబంధించి నేను మీకొక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసైతే అనుకుంటున్నా. ఇంకొకసారి చూడండి. ఇక్కడ ఒక పెద్ద సొట్ట పడింది. అండ్ ఇక్కడ ఒక సొట్ట పడింది. ఓకే. ఇక్కడితో దీన్నైతే మనం పక్కన పెట్టేసేసి, ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేసైతే మీకు చూపిస్తానండి. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు నోటీస్ చేసినట్టయితే గనక, ఇది మనకు ఫ్రంట్ క్రంపల్ జోన్, ఇదొచ్చేసేసి మనకు రియర్ క్రంపల్ జోన్, ఇదొచ్చేసేసి సేఫ్టీ జోన్. అంటే కార్ లోపల ఎవరైతే కూర్చుంటారో దీన్ని మనం సేఫ్టీ జోన్ అని చెప్పేసైతే తీసుకుంటామండి. అర్థమైందా? ఇక్కడ జరిగిన డ్యామేజ్ అనేది ఏంటి అంటే, ఇందాక మీరు చూసారు కదా! ఆ డ్యామేజ్ అనేది ఏంటి అంటే, హీట్ క్వాలిటీ. హీట్ క్వాలిటీ అంటే ఇంకొకసారి గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్ చేసిన దాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. నేనేదో మరి ఈ కార్‌కేదో వకాలత్ పుచ్చుకొని మరి చేస్తున్నా అని చెప్పేసి అనుకోకండి. ఇదంతా కూడా మై డియర్ ఫ్రెండ్ దట్ ఈస్ షీట్ క్వాలిటీ. ప్లాట్‌ఫార్మ్ క్వాలిటీ వేరు. క్రంపల్ జోన్ క్వాలిటీ అన్నది వేరండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రైబర్ తీసుకోండి, లేకపోతే కైగర్ తీసుకోండి. దాన్ని కూడా మీరు ప్రెస్ చేస్తే పైన షీట్ అనేది చాలా లైట్‌గా ఉంటది. అంత మాత్రాన కార్‌కి సేఫ్టీ రేటింగ్ లేదా అంటే 4 స్టార్ రేటింగ్ అని చెప్పేసి అయితే రావడం చెప్పేసి జరిగింది మనకు ట్రైబర్‌కి అట్ ది సేమ్ టైమ్ కైగర్‌కి. ఇక్కడ కూడా లోపల ఏదైతే కూర్చొని ఉన్నారో ఈ జోన్‌ని మనం సేఫ్టీ జోన్ అని చెప్పేసి అంటామండి. పిల్లర్స్ అండ్ ఫ్రంట్ క్రంపల్ జోన్ అండ్ రియర్ క్రంపల్ జోన్ అండ్ సేఫ్టీ జోన్. అంటే కార్ ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫ్రంట్ మొత్తం అంతా క్రష్ అయిపోయి బయట ఉన్న షీట్ మొత్తం అంతా కూడా క్రష్ అయిపోయినా కూడా లోపల కూర్చున్న వాళ్ళకి ఏం కాలేదు అంటేనే అదే సేఫ్టీ రేటింగ్ అండి. కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారంటే బయట నొక్కి, అక్కడ నొక్కి, ఇక్కడ నొక్కి దీనికి సేఫ్టీ రేటింగ్ 5 స్టార్ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి రకరకాలుగా అయితే జనాల్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. గ్లోబల్ ఎన్‌క్యాప్ అయితే పిచ్చదైతే కాదండి. ఎన్నో వెహికల్స్‌ని చేసిన ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంది. దట్ టూ ఏంటంటే ఈ రేటింగ్ గనక రాంగ్ రేటింగ్ గనక బయటకి తెలిస్తే గ్లోబల్ ఎన్‌క్యాప్‌కున్న పరువు అంతా గంగలోకైతే ఎళ్ళిపోతుందన్నమాట. సో దట్ ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్లోబల్ ఎన్‌క్యాప్ అనగా ఆ రేటింగ్ ఇచ్చిందంటే దట్ ఈస్ 100% రైట్ అండి. ఇంకొక విషయం ఏవండీ ఇదివరకు ఎప్పుడు కూడా మారుతి సుజుకి వారు వారి కార్‌ని వాలంటీర్‌గా గ్లోబల్ ఎన్‌క్యాప్‌కి అయితే పంపించలేదు కదా! ఈసారి పంపించారు కదా! డబ్బులిచ్చి మరి పంపించినట్టున్నారు. ఆ కార్ డిక్కీలో డబ్బులు పెట్టేసి పంపించినట్టున్నారు అని చెప్పేసి అయితే కొంతమంది అంటున్నారు. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైనా ఒక కార్‌ని వాలంటీర్‌గా పంపించకపోయినా వారి యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే జనాలకి ఎలాంటి సేఫ్టీని ప్రొవైడ్ చేస్తుంది. ఎస్పెషల్లీ మన ఇండియాలో ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి కాబట్టి, వాటికి సంబంధించి క్రాష్ టెస్ట్ చేసి, దీనికి సంబంధించిన సేఫ్టీ రేటింగ్ ఏంటి అని చెప్పడానికి మాత్రమే వారు చేస్తున్న ప్రయత్నం తప్పనిచ్చి, ఏదో సంపాదించాలి, ఇంకోటి చేయాలన్నది కాదండి. అదొక స్వచ్ఛంద సంస్థ. ఎవ్వరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని చేసే సంస్థ అయితే కాదు గ్లోబల్ ఎన్‌క్యాప్. సో దట్ మరి ఇక్కడ ఇందాక వీడియోలో అది నొక్కుకుపోయింది కదా! అంటే దట్ ఈస్ షీట్ క్వాలిటీ. బయట ఉన్న రేకు క్వాలిటీ. ఇంకా సింపుల్‌గా చెప్పాలి అంటే, డిజైర్‌కి ఏదైతే 5 స్టార్ రేటింగ్ వచ్చిందో, ఫస్ట్ యాక్సిడెంట్ రివ్యూ బయటికి రాంగానే, దానికి సొట్ట పడిపోయి చిన్న రిక్షా తగలంగానే పడిపోయింది అని అన్నప్పుడు, మిగతా టాటా, మహేంద్ర వారేంటంటే, బయట గూడా ఎక్కువ స్ట్రెంత్ ఉన్న స్టీల్‌ని గూడా యూజ్ చేస్తారు. బట్ వీరేందంటే, మైలేజ్ ఎక్కువ కావాలి కదా మరి మనకు. మైలేజ్ ఎక్కువ కావాలి కాబట్టి, ఎక్కువ వెయిట్ లేకోకుండా ఏదైతే ప్లాట్‌ఫార్మ్ స్ట్రక్చర్ ఉందో, క్రంపల్ జోన్ స్ట్రక్చర్ ఉందో, అక్కడ మాత్రమే ఎక్కువ హై స్ట్రెంత్ స్టీల్‌నయితే యూజ్ చేయడం అని చెప్పేసి జరిగిందండి. ఇలా అనుకున్నట్లయితే ఓల్డ్ స్కార్పియోని తీసుకోండి మీరు. ఓల్డ్ స్కార్పియోకి 0 స్టార్ రేటింగ్. అదేంటంటే మరి గుద్దినా గూడా మన చెయ్యి నొక్కు విరిగిపోతది గానీ, ఆ కార్‌కి ఏం గాదు గదా! అంటే, అక్కడ మనకు షీట్ క్వాలిటీ పెట్టారు. లోపల మనకు ఏదైతే ప్లాట్‌ఫార్మ్ ఉందో, క్రంపల్ జోన్ ఉందో, అది మొత్తం అంతా గూడా లొత్తగా పెట్టేసి ఇవ్వడం అని జెప్పేసైతే జరగడం జరిగింది.
ఇక్కడ సింపుల్‌గా ఒకటే అర్థం చేసుకోండి. ఓల్డ్ స్కార్పియోకా, గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్ రేటింగ్ ఏంటని చెప్పేసైతే మీరు చూడండి. మీకే క్లారిటీ వస్తుంది. ఐ థింక్ మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసైతే అనుకుంటున్నా ఈ వీడియో ద్వారా. బిల్డ్ క్వాలిటీ అంటే ఏంటి అని చెప్పేసేసి. అండ్ ఎవరైతే ఇన్‌స్టాలో, యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో ఈ డిజైర్ పైన ఇంకా రీల్స్ చేస్తూ ఉంటారో వారినైతే చెడుగుడు ఆడుకోండి. అండ్ సో రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియోలో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. అంబులెన్స్‌కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.